చైనాలో ఆహారం మరియు పర్యావరణ అవసరాల నిమిత్తం చేపట్టిన ప్రత్యేక వ్యాపకాలలో ఒకటి బొద్దింకల పెంపకం. బొద్దింకల ఫార్మింగ్ ఇటీవల చైనాలో విశేష ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే ఇది ఆర్థికంగా లాభదాయకమైనది మరియు పర్యావరణానికి అనుకూలమైనది. బొద్దింకల ఫార్మింగ్ ముఖ్యత: 1. ఆహారంగా ఉపయోగం. బొద్దింకలను ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారంగా ఉపయోగిస్తున్నారు. చైనాలో కొన్ని ప్రాంతాల్లో బొద్దింకలను ఔషధ గుణాలు ఉన్న పదార్థాలుగా పరిగణిస్తారు. బొద్దింకల నుండి తయారయ్యే పౌడర్లు మరియు టానిక్లు ఆరోగ్యపరమైన ప్రయోజనాలను కలిగిస్తాయని అంటున్నారు. 2. ఔషధ వినియోగం. చైనా సాంప్రదాయ ఔషధ తయారీలో బొద్దింకల ఉత్పత్తులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వాటి నుండి తయారయ్యే మిశ్రమాలు గాయాల మాన్పు, చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగకరంగా ఉంటాయి. 3. పర్యావరణ ప్రయోజనం. బొద్దింకలు వ్యర్థ పదార్థాలను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. వ్యర్థ పదార్థాలను తిని అవి సమర్థవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను అందిస్తాయి. పెంపకం విధానం. బొద్దింకల పెంపకంలో సాంకేతికతను ఉపయోగించి పెద్ద పరికరాలను అమర్చి లక్షల సంఖ్యలో బొద్దింకలను పెంచుతున్నారు. ఈ ప్రాసెస్ తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో చేపట్టవచ్చు. బొద్దింకలు వేగంగా పెరుగుతాయి మరియు త్వరగా పునరుత్పత్తి చెందుతాయి. ఆర్థిక ప్రయోజనాలు. బొద్దింకల పెంపకం ద్వారా చైనాలో రైతులు మరియు వ్యాపారస్తులు లక్షల డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. చిన్న పెట్టుబడితో ప్రారంభించి పెద్ద స్థాయిలో లాభాలు పొందవచ్చు. వివాదాలు మరియు సవాళ్లు. బొద్దింకల పెంపకానికి సంబంధించి పలు ప్రశ్నలు మరియు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, ఈ ఫార్మింగ్ పద్ధతులు ఆరోగ్యానికి హానికరం కావచ్చు అనే ఆందోళనలు ఉన్నాయి. అలాగే, ఫార్మింగ్ విస్తరించడానికి అవసరమైన నియంత్రణలపై చర్చ జరుగుతోంది. చైనాలో బొద్దింకల పెంపకం ఒక వినూత్న మరియు ప్రయోజనకరమైన వ్యవసాయ విధానంగా మారింది. ఇది ప్రపంచానికి ఒక కొత్త ఆర్థిక అవకాశాన్ని మరియు పర్యావరణ పరిష్కారాన్ని చూపుతోంది.